37 grams of ice at 0 degrees Celsius temperature is mixed with the 74 grams of water at 70 degrees Celsius temperature. The resultant temperature is, specific heat capacity of water is 1 calorie gram inverse degree Celsius inverse and latent heat of fusion of ice is 80 calorie per gram. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో ఫస్ట్ ఏమన్నా అంటే ఐస్ ఉందట, ఐస్ యొక్క మాస్ ఎంతంట 37 గ్రామ్స్. సో ఇప్పుడు నేను దీన్ని M1 అంటున్నాను, మాస్ ఆఫ్ ఐస్ ఎంత 37 గ్రామ్స్. దాని టెంపరేచర్ ఎంత ఉందంట T1 ఎంతట 0 డిగ్రీ సెల్సియస్. దాన్ని దేనికి యాడ్ చేశారట, వాటర్కి యాడ్ చేశారు. వాటర్ మాస్ ఎంత ఇచ్చాడు వాడు 74 గ్రామ్స్ ఆఫ్ వాటర్. అంటే 74 గ్రామ్స్ మాస్ ఉన్నటువంటి వాటర్కి 37 గ్రామ్స్ ఉన్న ఐస్ని యాడ్ చేశారు. సో యాడ్ చేసే క్రమంలో ఎంత టెంపరేచర్ ఉంది వాటర్కి 70 డిగ్రీ సెల్సియస్. ఆ టెంపరేచర్ నేను T2 అంటున్నాను 70 డిగ్రీ సెల్సియస్. సో టెంపరేచర్ ఆఫ్ ఐస్ ఈస్ 0 డిగ్రీ సెల్సియస్ అండ్ ఐస్ మాస్ ఎంత 37 గ్రామ్స్ అండ్ వాటర్ యొక్క మాస్ ఎంత 74 గ్రామ్స్. అంటే 74 గ్రామ్స్ వాటర్లో 37 గ్రామ్స్ ఉన్న ఐస్కి వేశారు. వేసినప్పుడు మనకి ఆ రెండు మిక్స్ అయిన తర్వాత ఫైనల్ టెంపరేచర్ ఎంత. సో మనకు తెలిసిందే కదా మెథడ్ ఆఫ్ మిక్చర్. సో ఫార్ములా ఏంటి, హీట్ లాస్ బై హాట్ బాడీ ఈస్ ఈక్వల్స్ టు heat gained by cold body. ఇది మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది హాట్ బాడీ ఏది కోల్డ్ బాడీ? ఎస్, వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది 70 ఉంది, ఐస్ 0 ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ మనకి వాటర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, ఎస్ వాటర్ హాట్ బాడీ అవుతుంది. కాబట్టి హీట్ లాస్ బై water is equals to heat gained by ice. Clear? సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంటుంది. ఏంటా ఫార్ములా? S is equals to specific heat is equals to 1/m into dq by dt అని రాస్తాం. దాని నుంచి dq is equals to m into s into dt. అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ is equals to mass into specific heat into temperature difference. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ హీట్ లాస్ బై వాటర్ అన్నాను. వాటర్ యొక్క మాస్ ఏమనుకున్నాం, ఏమనుకున్నాం M2 అనుకున్నాం. కాబట్టి M2 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ వాట్ SW అంటున్నాను. అండ్ టెంపరేచర్ డిఫరెన్స్. సో అది స్టార్టింగ్ టెంపరేచర్ ఉంది 70 ఉంది. సో మనము ఆబ్వియస్లీ ఇక్కడ ఏవైతే ఫైనల్ టెంపరేచర్ ఉందో దాన్ని T3 అంటున్నాను. T1 అనేది ఐస్ టెంపరేచర్, T2 అనేది వాటర్ టెంపరేచర్ అండ్ T3 అనేది మిక్స్ అయిన టెంపరేచర్. సో ఈ మిక్స్ అయిన టెంపరేచర్ ఏమవుతుంది, T3 ఈజ్ గ్రేటర్ దాన్ T1 అవుతుంది అండ్ T3 ఈజ్ లెస్ దాన్ T2 అవుతుంది. అంటే ఏవైతే మనం రెండు మిక్స్ చేస్తామో మిక్స్ చేసిన తర్వాత మనకి రిజల్టెంట్ వాటర్ ఏవైతే ఉంటుందో ఆ మిక్చర్ యొక్క టెంపరేచర్ అనేది హాట్ బాడీ కన్నా తక్కువ, కోల్డ్ బాడీ కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేనేం రాస్తున్నానంటే SW ఆఫ్ T2 మైనస్ T3 అని రాస్తున్నా. T2 మైనస్ T3. వాట్ ఈస్ T3? రిజల్టెంట్ టెంపరేచర్. ఏమంటున్నాం? రిజల్టెంట్ టెంపరేచర్. అదే మనం అనుకోవాల్సింది. సో M2 SW ఆఫ్ T2 మైనస్ T3 ఈస్ ఈక్వల్స్ టు సో M1L. ఇక్కడ ఈ ML అంటే లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ ఆఫ్ ఐస్. సో ఐస్ అనేది వాటర్లో మిక్స్ అవ్వాలంటే అది ఫస్ట్ మెల్ట్ అవ్వాలి కదా. సో మెల్ట్ అవ్వడానికి కొంత హీట్ని తీసుకుంటుంది. దాన్ని మనం M1 ఇంటూ L రాస్తున్నాం. Q ఈస్ ఈక్వల్స్ టు ML. ఏంటది? లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ ఆఫ్ ఐస్ ఫార్ములా. Q ఈస్ ఈక్వల్స్ టు M ఇంటూ L. క్లియర్? సో ఐస్ అనేది మెల్ట్ అయ్యి వాటర్ అయిన తర్వాత వాటర్లో మిక్స్ అవుతుంది. కాబట్టి M1 ఇంటూ L రాస్తున్నాను ప్లస్. సో మళ్ళా ఇక్కడ మాస్ ఏమవుతుంది M1 ఇంటూ S ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్. సో మనకు ఆబ్వియస్గా ఏమవుతుంది
T3 minus T1, T3 minus M2. M2 అనేది మనకి ఏంది, M2 అనేది మాస్ ఎంత 74 లేదా ముందు మనం కామన్ ఇద్దాం, ఇంకో స్టెప్ రాద్దాం. రాస్తున్నాను M2 SW of T2 minus T3 of ఏం కామన్ తీసుకోవచ్చు మనం, M1 of L plus S of T3 minus T1 it is there. ఓకే, సో ఇక్కడ M2 అంటే ఏం రాస్తున్నాం, M2 అనేది మాస్ వాటర్ ఎంత S74 ఇంటూ SW స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు చూడండి, 1 calorie per gram degree Celsius, కాబట్టి ఇక్కడ 1 అని రాస్తున్నాను. అండ్ T2 minus T3, సో వాటర్ టెంపరేచర్ ఎంత అనుకున్నాం మనం 70 minus T3 is equals to M1 ఐస్ మాస్ ఎంత ఇచ్చాడు 37 grams ఆఫ్ ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 80 ఇచ్చాడు. సో 80 ప్లస్ మళ్ళా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ అన్నా కూడా సేమ్, ఐస్ వాటర్ రెండు సేమే కాబట్టి మనకి సేమ్ స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి 1 అని రాస్తున్నాను. ఎస్ అండ్ T3 minus T1, సో ఇక్కడ T3 minus T1 ఎంత వాల్యూ అనుకున్నాం 0 అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ 74 of 70 minus T3 is equals to 37 of 80 plus T3. సో ఇక్కడ మనకి ఆబ్వియస్గా ఏమవుతుంది 37 1s are 37 2s are, అప్పుడు 2 of 70 minus T3 is equals to 80 plus T3 we have. సో మల్టిప్లై చేద్దాం, 2 into 70 140 minus 2 T3 is equals to 80 plus T3. అదవుతుందా? సో ఈ 2T3 అటు తీసుకెళ్ళండి, 80 తీసుకురండి, ఎప్పుడు ఏమవుతుంది 140 minus 80 is equals to 2T3 plus T3. సో 2 plus 1 3, కాబట్టి 140 minus 80 that is what 60 is equals to what 3T3 అవుతుంది. అప్పుడు మనకి T3 is equals to what you can write 60/3 అని రాస్తున్నాము. అండ్ T3 ఎంత 20 degree Celsius. What is 20 degree Celsius? So final temperature of ice and water is how much 20 degree Celsius. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ద కరెక్ట్ వన్.